వీడు వరాహమూర్తి, హాయ్ నీకు తోడుగా ఉంటాడు. పేరు వరాహమైనా వేగం ఎక్కువ. కరెక్ట్ గానే పెట్టారు. బాబు ఒక్క నిమిషం. పాపం వయసులో ఉన్నాడు, ఇంకా పెళ్లి కూడా కాలేదేమో, కొంచెం బాధగా ఉంది. ఏం కాదు ఏం కాదు, మన బ్రిట్లీ స్వామి కాపాడతాడు. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఒరేయ్ తీసుకువెళ్ళరా. ఒంటికి పోసుకోవడానికే సిటీ నుంచి ఎంత దూరం వచ్చేసాడా ఏంటి? ఎంతసేపు పోసుకుంటాడు? మైండ్ లో ఒళ్ళంతా కొవ్వే, నీకు కర్రగా తీస్తాను. అయిపోయిందా సార్? అవ్వకూడదానికే వచ్చాను రా. ఇంతకీ ఆ జాక్సన్ ఎవరు? అంత గట్టిగా అరకడు సార్, ఆ దయ్యానికి వినిపిస్తుందేమో. ఈ ఓవర్ బిల్డప్ లొద్దు, మ్యాటర్ చెప్పు. బిల్డప్ ఇస్తే మాత్రం ఒప్పుకుంటారా ఏంటి? అది కాదు సార్, ఈ ఊర్లో నేనే సార్ పేపర్లు వేసేది. తెలుగు పేపర్లో చాలా అన్నట్టు 5 ఇంగ్లీష్ పేపర్లు ఎక్స్ట్రాగా తీసుకొస్తాను. ఈ ఊళ్ళో 5 మంది ఇంగ్లీష్ పేపర్లు చదువుతారా? ఇది దొరపురం సార్. దొరపురం అంటే పెద్ద లండనా? ఇంగ్లీష్ వాళ్ళు ఉన్న ఊరు కదా సార్. అంతేకాదు సార్, వచ్చేటప్పుడు 5 ఇంగ్లీష్ పేపర్లు లెక్క పెట్టి మరీ తెస్తాను. మన పీటర్ టీ షాప్ దగ్గరకు వచ్చేసరికి 4 మిగిలింటాయి సార్. నువ్వేదో కిక్కులో లెక్క పెట్టుంటా. అయ్యో అలాంటిదే లేదు సార్, నేను కరెక్ట్ గానే తీసుకొస్తాను. ఏం జరుగుతుందో చూద్దామని ఒకసారి ఇంగ్లీష్ పేపర్లు తీసుకురాలేదు. ఆ తర్వాత అటు వెళ్తుంటే జాక్సన్ ప్రేతాత్మ నన్ను కుమ్మేసింది సార్. దాంతో బల్బు వెలిగింది, ఇమీడియట్ గా కనిపెట్టేశాను. ఆ ఇంగ్లీష్ పేపర్ ని దొంగతనం చేసేది జాక్సన్ ప్రేతాత్మే సార్. ఆ రోజు నుంచి ఇంగ్లీష్ పేపర్ తీసుకువెళ్లి ఆ దెయ్యం బంగ్లా గేట్ ముందే పెట్టేస్తున్నాను. పెట్టిన వెంటనే సర్వం రాకపోతుంది. దాంతో నేను కళ్ళు మూసుకొని లగెత్తుకొచ్చేస్తాను. ప్రేతాత్మ ఇంగ్లీష్ పేపర్ చదువుతుందా? ఇంగ్లీష్ ప్రేతాత్మకి ఇంగ్లీషే కదా సార్ వస్తుంది, తమిళ్ రాదు కదా. కానీ నాకు ఒక రికార్డు ఉంది సార్, ప్రేతాత్మక పేపర్ వేసిన మొదటి వ్యక్తి నేనే. ఆ ఇల్లు ఎక్కడుందని చెప్పు. నువ్వు చెప్పినట్టు ఈ బంగ్లా కొంచెం టెర్రర్ గానే ఉంది, కానీ నువ్వు చెప్పే విషయాలు ఏమో నమ్మబుద్ధి నా కావట్లేదు. ఫేస్ వాల్యూ అలాంటి సార్, మీరే కదా ఎవడో నమ్మడు. అలాగా? ఏం తీస్తున్నాడు? పేపరు, ఇంగ్లీష్ పేపరు. పో పెట్టు. ఏంటి సార్? చెప్పించేవయ్యా. తప్పదా? సార్ భయంగా ఉంది సార్. ఎందుకయ్యా, నేనున్నాను కదా. ఓ నువ్వు బాగానే ఉంటావు, నేను ఉండొద్దు. ఏం లేదు సార్. సార్ ఇప్పుడు చూడండి, సర్రం లాక్కెళ్ళిపోతుంది. చూద్దాం చూద్దాం. ఈ పాటికే రావాలే, ఇంకా రాలేదేంటి? ఎందుకు ఇలా లేట్ చేస్తోంది? కొంపదీసి మనల్ని పరీక్షిస్తోందా ఏంటి? అదే కారణం అయి ఉంటుంది. ఏదయ్యా దెయ్యం? సార్ ఉదయాన్నే నేను పేపర్ వేశాను సార్. ఒకవేళ ఆ పేపర్ మొత్తం చదివేసి ఉంటుంది, మళ్ళీ వచ్చి తీసుకోవడానికి అది మళ్ళీ ఏమైనా లూసా? ఇట్రా. చేతక బాధరు కదా. కొట్టను గాని రావయ్యా. సార్ మాట ఇచ్చారు. ఈ ప్రపంచంలో భూతాలు లేవు, దెయ్యాలు లేవు, అంతా మన మైండే. అర్థమైందా? అంటే మన మైండే పెద్ద దయ్యం అన్నమాట. నీకు నోరు బాగా ఎక్కువ. అయ్యో సెట్ తీస్తున్నారు సార్, కొట్టరు కదా. పట్టుకో. ఓకే. నా మొహంలా ఉంది సార్. నా ఫోటో ఎప్పుడు తీశారు సార్? నేను మీతోనే ఉన్నాను కదా. ఎవడో మీ ఊరోడే చేస్తున్నాడని తెలుసు, పట్టేస్తా. చించా. లిస్ట్ లో నీ పేరు గాని వచ్చిందో ఆ రోజు నిన్ను ఉత్తికారేస్తా. ఆరాడానికి నేను ఏమైనా చేరనా? సార్ ఈ అమ్మాయి వచ్చేదారిలో కనిపించిందయ్యా. అవును, మీ ఊరు అమ్మాయి కదా, ఏంటి వింతగా అడుగుతున్నావు? సరే, ఈ అమ్మాయిని మీట్ అవుదామా? లైన్ లో పెట్టాలి సార్. కేసుకు ఉపయోగపడుతుందన్నయ్యా. అది వీలు కాదు సార్. ఏ? ఆ అమ్మాయి చనిపోయి 4 ఏళ్ళు అయింది. ఏంటి? సార్ నిద్రపోతున్న దెయ్యాలని నిద్ర లేపి ఇప్పుడు వాటితో గేమ్స్ ఆడటం మీకు నాకు అవసరమా సార్? పదండి సార్, వెళ్ళిపోదాం. అయ్యో చెప్తే వినేలా లేడు. ఏ సమాధి నుంచి ఏ దయ్యం పైకి లేస్తుందో, దానికి ఏ గేమ్ ఇష్టమో, నాతో ఏ గేమ్ ఆడుకుంటుందో అర్థం కావట్లేదు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎలాగైనా ఈ గేమ్లో నేనే గెలవాలి. త్వరగా ఎస్కేప్ అయిపోవాలి. ఎక్కడుందబ్బా? సార్ ఈ సమాధే సార్. ఇదే? అవును సార్. చూడండి. ఏంటి బియ్యం చెరుగుతున్నారు సార్? త్వరగా కానివ్వండి సార్. దీని మీద అంటే నేను రాసింది
ఓ సారీ సార్, ఆ పక్కనే ఉంది సార్. నిన్ను చంపేస్తాను చెప్తున్నా. సారీ సార్, భయంలో ఏం చేస్తున్నావు నాకే అర్థం కావట్లేదు. ఇక్కడే కదా ఉండాలి. ఆ, ఇదే ఉంటుంది. అవును ఇదే. సార్ ఇదే సార్. కన్ఫర్మ్గా తెలుసా? ఏంటి సార్ చెప్తే నమ్మడం లేదు. ఇదిగో కావాలంటే చూడండి. ఇదిగో. రేయ్, ఇక్కడ మేరీ అని రాసుంది. ఆ అమ్మాయి పేరు మేరియా కదా సార్? ఏయ్, ఆ అమ్మాయి నాకు విజయ్ అని చెప్పింది. సార్ మా ఊరు అమ్మాయి గురించి నాకు తెలుసా, మీకు తెలుసా? లేదు, నా 2 కళ్ళతో చూశాను. తను అమ్మాయి. సార్ నేను కూడా నా 2 కళ్ళతో చూస్తున్నాను సార్. అది ప్రేతాత్మే. పరిగెత్తండి సార్, పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. వద్దు వద్దంటే బలవంతంగా తీసుకొచ్చి ఇరికిచ్చాడు. వెనకాల దిగి వస్తుందో చూడు. నువ్వే చూడు బాయ్. నువ్వే చూడ. హైట్ గా ఉన్నావు కదా, నువ్వే చూసుకో. సార్ ఈ రాత్రికి ఎక్కడే ఉండిపోయి ఉదయాన్నే లేచి వెళ్ళిపోదాం సార్. అప్పుడే ఆ దయ్యం రాదు. నువ్వు తీసుకెళ్లే చోటుకి దెయ్యం వస్తుంది. సార్ మనలాంటి హ్యాండ్సమ్ గైస్ ని చూస్తే హన్సిక కూడా వదిలిపెడతారని మా అమ్మమ్మ చెప్పింది సార్. అమ్మో నోకాలమ్మ తల్లి నన్ను కాపాడు. ఏంటమ్మా అలా చంపేశారు? ప్రెసిడెంట్ గారు అమ్మాయి హంతకురాలని రేపు ఊరంతా చెప్పుకుంటుందే. రే పిక్ ఫేస్, వాడు భయంతో మూర్చిపోయాడు. వెళ్ళి లేపు. భయంతో పడిపోయాడా? సర్లే. పోలీస్ అయినా? ఓ పోలీస్ అయినా? హలో రే మావా, నేనే మాట్లాడుతున్నాను రా. చెప్పరా. మావా, రేవతి నన్ను లవ్ చేయట్లేదట్రా. అయ్యో, అందుకే మావా విషం తాగేశాను. రే బుద్ధుందా నీకు? దీనికి ఎవరైనా విషయం తాగుతారా? కానీ నేను తాగేశాను రా. మావా, గొంతంతా మండుతుందిరా. కాస్త హాస్పిటల్ దాకా వస్తావా? రే వేడెక్కువైందని తలకి ఇప్పుడే నూనె పెట్టుకున్నాను. స్నానం చేసి ఒక 5 నిమిషాల్లో రానా? వారం ఇదే పని. రేయ్, రేయ్, రేయ్. ఓరి గూర్ఖాకి క్రాసింగ్ లో పుట్టినోడా. It's nice when you're chasing 7 and over and hit 6 off the first ball of the innings. You know that you've got the run rate covered in the first over. మావా, నన్ను సుమతి లవ్ చేయట్లేదట్రా. వదిలేరా మావా. అదేరా, కోపంలో విషం తాగేశాను. ఏమంటున్నావురా? మావా, గొంతంతా పీకేస్తుందిరా. హాస్పిటల్కి వెళ్దాం, వస్తావా? రే మామా, ఆ. ఇప్పుడేరా మ్యాచ్ మొదలైందిరా. ఒక 5 ఓవర్ చూసుకుని వచ్చేనా? రే, వాడు అంతసేపు ఆడడ్రా. కాస్త రారా. సరే అవుట్ అయిన వెంటనే వచ్చేస్తా. సరే మామ, ఆ 108 అంబులెన్స్ నెంబర్ అయినా చెప్పరా. రే రే రే, వారిని భూమి మీద వేస్ట్ గా పుట్టినోడా. సాయిబాబా, ఫ్రెండ్స్ నమ్మి ఏ ప్రయోజనం లేదు. నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. గురువారం గురువారం నీ గుడిలో పెట్టే ప్రసాదాన్ని తింటున్నాను బాబా. అయ్యో, టీవీలో వచ్చే డాన్సు నా శవయాత్ర ముందు ఆడే డాన్స్ లా అనిపిస్తుందే. హలో రే మామా, నేనే మాట్లాడుతున్నాను రా. ఏంటి మామ పొద్దున్నే ఫోను? తాగడానికి వెళ్దామా? ఆల్రెడీ నేను తాగేశాను రా. ఎదవా, నన్ను వదిలి తాగేసావా? మామా, రేవతి నన్ను లవ్ చేయట్లేదట్రా. మరి సుమతి? తను కూడా నన్ను లవ్ చేయట్లేదురా. ఊరేసుకు చావు. దానికోసమే తాడు వెతికే దొరకలేదురా. అందుకని విషం తాగేశాను రా. ఏం తాగేవరా? ఎలకల మందురా. రేయ్ లూజరా నువ్వు. ఎలకలే చావడం లేదు, అది తాగానంటావేంట్రా? మావా, గొంతంతా ఒకే మంటరా. రారా హాస్పిటల్కి వెళ్దాం. రారా మామా. రే రే మామ మామ, రే రే, అక్కడ ఎముడే వస్తున్నాడా? ఓరి కాల్ టాక్సీకి పుట్టినోడా. పైనున్న మా తాత పిలుస్తున్నట్టుందే. ఎవడో కాపాడడానికి ఫోన్ చేసినట్టున్నాడు.
ఎవరైనా చూద్దాం. హలో హలో సార్, మేము బిఎస్ ఇన్సూరెన్స్ నుంచి మాట్లాడుతున్నాం. మాట్లాడండి. సార్, మీరు సహజంగా చనిపోయినా లేదా ఏదైనా యాక్సిడెంట్ అయి నేను యాక్సిడెంట్ లో అంత పోనమ్మా. జస్ట్ 2 minutes అయింది విషం తాగి. దానికి ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పమ్మా. ఓకే సార్, నేను చూసి టైం అయిపోతుంది, త్వరగా చెప్పమ్మా. ఓకే సార్, వెయిట్ చేయండి. సార్, నేను చెక్ చేసి చూసాను, దానికి ఎలాంటి ఆఫర్ లేదు. లేదా? అవును సార్. అయితే నాకెందుకు ఫోన్ చేస్తావే? పెట్టవే ఫోను. అమ్మమ్మా ఆ 198 అంబులెన్స్ నెంబర్ చెప్పమ్మా. వెయిట్ చేయండి సార్, మా HR ని అడిగి అది కూడా వాడిని అడగాల. కాస్త త్వరగా అడిగి చెప్పమ్మా, గొంతంతా మండుతుంది. హలో ఆ, సార్, మార్చరీ నెంబరే ఉందట. అందులో వాడినే వెళ్ళి పడుకోమని చెప్పు. పెట్టవే ఫోను. అయ్యో, చిత్రహింసలు పెడుతున్నారే. బాబా గురువారం నీ గుడికి వచ్చి ప్రసాదం తింటున్నానే, కరుణ లేదా? కాపాడు బాబా. అయ్యో, ఏదో దెయ్యం వస్తున్నట్టే అనిపిస్తుంది. ఓ బామ్మా. అయ్యో అయ్యో, నా తల రాత, నా ప్రాణం తీస్తున్నాడు వీడు. చూసిన సినిమాని ఎన్నిసార్లు చూస్తావు? టీవీని చూసావు గానీ నన్ను చూసావా? ఏమైంది నీకు? విషం తాగానే మన ముసల్దానా. ఇంట్లో ఎక్కడుంది విషయం? మన ఇంట్లో ఉన్న విషయం నువ్వే అని తెలుసు, కానీ టీవీ మీద ఉన్న విషయం తాగేశానే. అయ్యో, అది నా తలకు రాసుకోవాలని ఉంచిన పేల మందు. అయితే నేను చావనా? నువ్వెందుకు చేస్తావురా? చావబోయేది నేనే. నువ్వెక్కడ చేస్తావులే. మోహన్ దగ్గరికి తీసుకురాకు, విషం తాగకుండానే చచ్చిపోతా. పో అటు పక్క. ఉండిపోరాదే గుండె నీదేలే ఉకోమాకే. ఏంట్రా ఎక్కువ? ఏవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నేను వెళ్ళడం పక్కన పెట్టు, ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? అపార్ట్మెంట్ నుంచి దూకి చావబోతున్నా. ఈ నోట్బుక్ లో రాసేళ్ళు. రే, చావడం అంతా నోట్బుక్ లో రాయమంటున్నావు. సరే, ఈ O5 ఫ్లాట్ ఎటువైపు వస్తుంది? రే రే ఈ O5 ఫ్లాట్ ఎక్కడ ఉందిరా? ఓటీనా? నేను ముందులో ఓటీ చేయడం లేదండి. ఓటీనా? రే, నేను చెప్పేది వినపట్లేదా? సిల్లర్ అంత అవసరం లేదండి, మీరు ఎల్లు చెక్కిస్తే చాలు. వినపడి ఈ చెవుతో నువ్వు గేటు దగ్గర కూర్చోడమే తప్పు. ఇందులో నీకు చిల్లర ఒకటి కావాలా? పోరాటు. ఓపెనింగ్ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈ O5 ఫ్లాట్ ఎక్కడ ఉందో మనమే కనిపెడదాం. మనం చూడని అపార్ట్మెంటా? రగులుతోంది మొగలిపోదా. ఏయ్, హలో సోనా, నేనే శిల్పా కుమార్ని మాట్లాడుతున్నాను. రగులుతోంది మొగలి. తలుపు తెరిచే ఉందండి, కానీ మూసుంది. మనం తెరుద్దాం. నేను స్నానం చేసి వస్తాను. అప్పటిదాకా నేనేం చేయను? అంతవరకు ఆ పిల్లోస్ కి కాస్త కవర్ వేస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. ఓసిని, ఇల్లంతా కిటికీలతో నింపేసిందే. ఎలాగైనా వేసేద్దాం. దీని లవ్ యాక్సెప్ట్ చేయడం నేను చేసిన చాలా పెద్ద తప్పు. ఓపెనింగ్ లోనే బ్రేక్ వేసింది. ఓసిని, ఏరియాలో ఎంతో మంది అమ్మాయిలున్నా నిన్ను సెలెక్ట్ చేశాను చూడు, నన్ను అనాలి. ఇవాళ నిన్ను పని పట్టకుండా వదలను. నిన్ను ఆశగా చూద్దామని వస్తే తలగడికి గలేబీలు ఎక్కించమంటావా? ఏంటి, కుంకుడికాయ రసమా? దగ్గరికి రా. నీకు నా దగ్గర నచ్చిందేంటి? నీ జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. అయితే మొహం నచ్చలేదా? ఉండు, దీన్ని ఎక్కించొస్తా. అయ్యో, ఎవరో వచ్చారు. వేరే ఎవరినైనా పిలిచావా? లేదు, ఒక్క నిమిషం ఉండు, నేను చూసి వచ్చేస్తాను. వెళ్ళు. అయ్యో, ఎదురింటి ఆంటీ వచ్చారు. ఏ, వాళ్ళ కొంపలేవా? ఎందుకు ఇక్కడికి వస్తుంది? సీరియల్ చూడటానికి వచ్చినట్టున్నారు. నువ్వు ఆ స్క్రీన్ వెనకాల దాక్కో. ఏంటే నీతో తలగడ ఎక్కించమంటావు, మళ్ళీ పైకి ఎక్కమంటావు? రండి ఆంటీ. ఎవరమ్మా సన్సైడ్ మీద ఉండేది? అది క్లీన్ చేయడానికి వచ్చారంటే. ముందేమో కిటికీకి కర్టన్ వేయమంది, తర్వాత ఏమో తలగడకి గలేబీ ఎక్కించమంది, ఇప్పుడేమో ఇక్కడ ఉన్న చెత్త అంతా ఏరమంటుంది. తర్వాత ఏంటి, బెడ్ అంతా క్లీన్ చేసి పక్క వేయమంటదా? దీన్ని లవ్ చేసినందుకు నేను ఇంకా ఎంత అనుభవించాలో. ఎలక టాయిలెట్ నీ ఎంకమ్మా. నిన్ను చూద్దామని వస్తే అనుభవించాల్సిందే. అమ్మా వీడా, ఈ పనికి ఎంత బిల్డప్ ఇచ్చా? నువ్వు చేసేదన్నా గవర్నర్ పనే? సరిగ్గా బండి తోడరా నక్క మొక్కవా? వినపడదు గాని కౌంటర్లు బానేస్తున్నాడు. చెత్తనా? అవును, ఈ చెత్త అంతా ఎక్కడేయాలి?
అమ్మా సోనా ఇంకెవడు రాడుగా అయ్యి జాలి ఇప్పుడు ఎవడ్రా వెంటనే తలుపు తీయొద్దే అయ్యో మా మావయ్య వచ్చారు త్వరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కో ఆపవే బాత్రూమ్ లో దాక్కోవాలి అంతేగా భయపడుతున్నట్టు నటించొద్దు ఇది పెద్ద ప్లాన్ తోనే పిలిచింది రండి మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య బాత్రూమ్కి ఒక్క వెళ్ళొస్తాను నిమిషం టీ తాగి వెళ్దురు గాని చాలా సేపటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళొచ్చేస్తానులే ఎవర్రా నువ్వు బాత్రూమ్ బ్లాకేజ్ అని చెప్పారండి క్లీన్ చేద్దామని వచ్చాను సరే సరే త్వరగా ఇక్కడ పని చూసుకొని పైకి రా అక్కడ ట్యాంక్ క్లీన్ చేయాలి ఏ ట్యాంక్ గురించి అంటున్నాడు ఓసిని నిన్ను ప్రేమించినందుకు బాత్రూమ్లు తుడిపిస్తున్నావు కదే ఇదేంటిది ఆ? పని మనిషి చీర పని మనిషి చీరని మొట్టమొదటిగా ఉతికిన పనుని నేనే అయి ఉంటాను అక్కడ ఏంట్రా చేస్తున్నావ్? ఇక్కడ బోర్డు అంత పని ఉంది రే కప్పమూతోడా వస్తున్నా ఉండు నీ నోట్లో బాత్రూమ్ యాసిడ్ పోస్తా అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటమ్మా ఇంకేమైనా పనులు మిగిలాయా రేపొచ్చి చేస్తా పోవే నీ లవ్ అనే పేరుతో నీ ఇంటికి పిలిపించుకుని ఒక తల్లి లేని పిల్లడితో ఎంత పని చేయించుకుంటావే కానీ ఒకటి చెప్తున్నా నేను వలలో చిక్కుకున్న చేప పిల్ల ప్రేమలో చిక్కుకున్న మగాడు బాగుపడినట్టుగా చరిత్రే లేదు నువ్వు మా ఏరియా పక్కకు రా మా బామ్మతో చెప్పి చీపురు కట్టతో కొట్టిస్తా దాని మొహం చూసావా భయపడొద్దు మనిషినే చాలా వర్క్ అమ్మా అమ్మా మంచి పనవుడురా. నీకు తెలిసింది కానీ దానికి తెలియట్లేదే. అమ్మా నేనే పంచర్ అయ్యానంటే నా బండి కూడా పంచర్ అయింది. నా జీవితంలో ఒక్కో గడియ ఒక్కో క్షణం నేనుగా నాశనం చేసుకుందే. చెప్తే వింటారా వీళ్ళు? ఏంటి బావా పనికెళ్ళొస్తున్నావా? నా లవరు ఇంట్లో ఎవరో లేరని పిలిచిందిరా, అదే బెండు తీసింది. ఏ మామా నీలెవరి ఇంట్లోనునా నాలెవరి ఇంట్లోనూ వాళ్ళ అమ్మ లేదని నన్ను పిలిచింది. ఒక్కటే పని నడుం జారిపోయిందనుకో. చేయి చూపించు. ఇదిగో నాకన్నా ఎక్కువ పని చేసినట్టున్నాడు, చేతిలో రేకలే లేవు. మామా ఇలాంటి పనులకైతే నన్ను వదిలేసి వెళ్తావేంటి మామా? నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. నేను కూర్చునుంటాను, నువ్వు పని చెయ్యి. మామా నీ ముందు ఎలా మామా నేను? రే పని చేసే తీరాలరా. చేతి రే దానకర్ణుడా, నాకు టీ చెప్పు. మాస్టర్ ఒక టీ.